ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విశారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తాక్ష్యం కశ్యపనందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః. అనగా విశాలమైన రెక్కలు కలిగి వినతాదేవి యొక్క పుత్రుడు, నాగులకు శత్రువు, నాగులకు భయాన్ని కలిగించేవాడు, కాలాన్ని మరియు మరణాన్ని జయించగలవాడు, విషాన్ని హరించేవాడు, పరాజయం లేనివాడు, విష్ణువు వంటివాడు, అత్యంత శక్తివంతమైనవాడు, అన్ని పక్షులలో ఉత్తమమైనవాడు గరుడ, కశ్యప మహాముని యొక్క కుమారుడు. ఇవి గరుత్మంతుని యొక్క 12 నామాలు. యః పఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వాశయనే పివా విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. అనగా ఈ 12 నామాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో ఉదయం రాత్రి వేళలలో జపించడం ద్వారా ఎటువంటి విష ప్రభావం మనపై ఉండదు, ఎటువంటి విషప్రాణుల ద్వారా మరణం కలుగదు, చేపట్టిన పనులలో విజయం లభించును, భవబంధాలను సులభంగా దాటి మోక్షాన్ని పొందగలం. ఓం నమో నారాయణాయ.